ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకాసు వార్త 12వ అధ్యాయము 34వ వచనము. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. ఫర్ వేర్ యువర్ ట్రెజర్ ఈజ్ దేర్ విల్ యువర్ హార్ట్ బీ ఆల్సో. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండినప్పుడు ఆ పంటను సమకూర్చుటకు స్థలము చాలదని అతనికి ఉన్న ధాన్యాన్ని నిల్వ చేసే కొట్లను విప్పి వాటిని గొప్పగా పెద్దగా కట్టించి దానిలో నిల్వ చేయాలని అనుకుంటాడు. తన ప్రాణముతో అంటాడు, విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొన్నాడు. కానీ ఆ రాత్రే దేవుడు, వెర్రివాడా, నీ ప్రాణము నేను అడుగుచున్నాను, నీవు సమకూర్చుకొన్నవి సిద్ధపరిచినవి ఎవనివగును? నిజమే, ఆ ధనవంతుడు ఎంతో కష్టపడి తన బిడ్డల కోసం తన కోసం ఎంతో ధనమును ధాన్యమును ఎంతో శ్రమాన్ని వెచ్చించి సమయమును వెచ్చించి ధనాన్ని వెచ్చించి ప్రయాసపడి ధాన్యమును కూర్చుకున్నాడు. కానీ అది ఎవరికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఒక మనిషికి రోజుకు సరిపోనంత తిండి, తలదాచుకున్నటకు చిన్న స్థలము, ఇట్లా కనీస అవసరములను కలిగి ఉంటే చాలు. కానీ ఈ రోజుల్లో మానవుడు 1కి 10 రెట్లుగా, 100 రెట్లుగా, 1000 రెట్లుగా ప్రతిదీ అనేకమైన విధాలుగా సంపాదించుకుంటున్నాడు. ఈ సంపాదించినదంతా ఎవరి కోసమో గుర్తు తెలియక తన ప్రాణమును విడిచి నరకమునకు పోతున్నాడు. కానీ దేవుడు సెలవిచ్చినది ఏమిటంటే, అన్నిటికన్నా విలువైనది దేవుని మార్గము. దేవుని మార్గములో నడిచి ఆయన రాజ్యమును సంపాదించుకుంటే మనకు దానికన్నా ధన్యత లేదని మనము గుర్తెరిగి లోకము దాని ఆశలను మనము ఎంతవరకు కలిగి ఉండాలో అంతవరకు మాత్రమే కలిగి ఉండి విలువైన సమయాన్ని దేవునికి ఇచ్చి దేవునిలో ముందుకు సాగిపోవాలి. నీవు కూడా దేవుని కంటే ఈ లోక సంపాదనకే ఎక్కువ విలువిచ్చి దేవునికి దూరంగా బ్రతుకుచున్నావేమో. దేవుని ఎడల ధనవంతులుగా ఉండాలి తప్ప మన ఈ లోకంలో ధనమును కోసం ప్రాకులు పడకూడదు. ధనమును కాక దేవునికే స్థానము ఇవ్వాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విన్న వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకొని నైనా ఈ వాగ్దానం ప్రకారం నైనా వారు నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి. నీకంటే మాకు ఈ లోకంలో ఏది ఎక్కువ కాదయ్యా. ప్రతిదీ నాయన మీ తరువాతే అని గుర్తెరిగి మీకు సమయముని ఇచ్చి మీలో విశ్వాసంతో సాగిపోయే కృపను దయచేయండి. ఎవరైతే మిమ్మల్ని అశ్రద్ధ చేస్తున్నారో వారితో మీరు ఒకసారి మాట్లాడండి. నాయన ఈ లోక సంపాదన కంట మీకు ఎక్కువగా విలువిచ్చి మిమ్మల్ని సేవించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన ఆసుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సరైన సమయంలో వారికి నిండైన ఆశీర్వాదాలు దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. God bless you all.